అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన గౌరవం దక్కింది. ఫుట్బాల్ క్రీడను నియంత్రించే అంతర్జాతీయ సంస్థ ఫిఫా కొత్తగా ఏర్పాటు చేసిన శాంతి బహుమతిని ఆయన అందుకున్నారు. నిన్న జరిగిన 2026 వరల్డ్ కప్ డ్రా వేడుకలో ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఈ పురస్కారాన్ని ట్రంప్ కు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఐక్యతను ప్రోత్సహించేందుకు ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఇన్ఫాంటినో తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ కు బంగారు పతకం, ఆయన పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీని బహూకరించారు. ఒక నాయకుడి నుంచి మనం కోరుకునేది ఇదే అని ఇన్ఫాంటినో అన్నారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కావాలని ఈ బహుమతి మీ శాంతి బహుమతి అంటూ ట్రంప్ను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు వరల్డ్ కప్ సహా ఆతిథ్య దేశాలైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా పీన్బామ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.